భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఒకటైన విజయవాడ రైల్వే జంక్షన్ వారం రోజుల పాటు మూతపడనుంది. దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశాన్ని కలిపే అతిపెద్ద రైల్వే జంక్షన్ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయనున్నారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ఔటర్లో రైళ్లు గంటల కొద్దీ వేచి ఉండాల్సిన దుస్థితి తప్పుతుంది. బెజవాడలో రైలు ప్రయాణికులకు ఇక ఔటర్ కష్టాలు తీరనున్నాయి. దాదాపు 12 ఏళ్ల నుంచి నత్తనడకన నడుస్తున్న రూట్లో ఇంటర్లాకింగ్ వ్యవస్థకు మోక్షం లభించడంతో బెజవాడకు వచ్చే రైళ్లన్నీ వారం రోజులు పూర్తిగా నిలిపివేయనున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థలో తీసుకువస్తున్న ఆధునిక టెక్నాలజీ కోసం ఈ నెల 28వ తేదీ వరకు బెజవాడకు ఎటువంటి రైళ్లు వచ్చే పరిస్థితి లేదు. విజయవాడ రైల్వే జంక్షన్ కేంద్రంగా రాకపోకలు సాగించే 241 రైళ్లు పూర్తిగాను, 361 రైళ్లు పాక్షికంగాను రద్దు చేసి మరో 215 రైళ్లను వివిధ మార్గాల ద్వారా దారి మళ్లించారు. దీంతో విజయవాడకు ఏ ఒక్క రైలు వచ్చే పరిస్థితి లేదు. లో పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన 8, 9, 10 ప్లాట్ఫారాలు అంతగా ఉపయోగంలో లేవు. వీటికి కూడా ఇంటర్లాకింగ్ ఉన్నప్పటికీ వినియోగంలో లేదు. దీనికి సాంకేతికపరమైన కారణాల వలన వీటిని ఉపయోగించలేకపోయారు. దీంతో ఈ 3 ప్లాట్ఫారాల మీదకు రైళ్లు రావాలన్నా రాలేని పరిస్థితి. ఎప్పుడో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో తప్ప వీటిపైకి రైళ్లు రావు. అమరావతి రాజధాని అయ్యాక విజయవాడ జంక్షన్లో రాకపోకల రద్దీ పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే ప్రయాణికుల రద్దీ పెరిగింది. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే ప్రయాణికులు ఔటర్లో గంటల తరబడి ఆగిపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు ఇంటర్లాకింగ్ వ్యవస్థ ఉపయోగపడనుంది. 9 days a massive program has been launched and the mission is just one: Swachh Rail, Swachh Bharat. 10 platform lengths are being increased. This is a very important work. We call it RRI, route rail interlocking, which is already 40 years old, so it has to be replaced. విజయవాడ రైల్వే జంక్షన్ ఆధునికీకరణ పనులలో 4000 నుంచి 5000 మంది సిబ్బందితో దాదాపు 40 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ పనులను చేస్తున్నారు. భారీ మిషన్లు, అధునాతన టెక్నాలజీలను ఉపయోగించి వారం రోజులు ఈ పనులు జరగనున్నాయి. ఈ పనులన్నీ పూర్తయ్యే వరకు శాటిలైట్ స్టేషన్లలోనే కొన్ని రైళ్లను నిలిపివేస్తారు. విశాఖ నుంచి వచ్చే రైళ్లను మధురానగర్ స్టేషన్లో, చెన్నై నుంచి వచ్చే వాటిని కృష్ణా కెనాల్ స్టేషన్లో, సికింద్రాబాద్ నుంచి వచ్చే వాటిని రాయనపాడు స్టేషన్లో, బందర్ నుంచి వచ్చే వాటిని గుణదల స్టేషన్లలో నిలిపివేస్తారు.